హాయ్ బడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరం మెలోడీస్. అందరూ బాగున్నారని కోరుకుంటున్నా. మన ఛానల్ అయితే కనుక ఈరోజు ఒక రివెంజ్ థాయ్ డ్రామా అయితే కనుక తీసుకొచ్చేసాను అనమాట. ఈ డ్రామా అయితే కనుక చాలా బాగుంటుంది. సో మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నా. స్టార్టింగ్లోనే మనకు ఒక అంబులెన్స్ని అయితే కనుక చూపిస్తూ ఉంటారు. అంబులెన్స్లో నుంచి పేషెంట్ని అయితే కనుక ఎమర్జెన్సీ అనేసి హాస్పిటల్ లోపల తీసుకుని వెళ్తూ ఉంటారు. తేనే మన హీరోయిన్ పేరు వచ్చేసి బా అనమాట. హాస్పిటల్లో జాయిన్ చేసింది ఇంకెవరినో కాదు, మన హీరోయిన్ వాళ్ళ అక్కనే. సో వాళ్ళ అక్క పేరు వచ్చేసి డా అనమాట. హీరోయిన్ అయితే కనుక వాళ్ళ అక్క దగ్గరికి వచ్చేసి, అక్క నీకేం కాదు అక్క, నేను బాగా చూసుకుంటాను అక్క, నీకేం కాదు అనేసి ఏడుస్తూ ఉండేసరికి వాళ్ళ అక్క అంటది, లేదమ్మా ఇంకా నా జీవితం అయిపోయిందని నాకు తెలుస్తుంది, నా బాబుని అయితే కనుక నువ్వు జాగ్రత్తగా చూసుకుంటానని నాకు ప్రామిస్ చేయి. సో నా బాబుని వచ్చేసి మేడం నుంచి నువ్వే కాపాడాలి అనేసి తనైతే కనుక ప్రామిస్ చేయమనేసి వాళ్ళ చెల్లిని అడుగుతూ ఉండేసరికి వాళ్ళ చెల్లి అయితే కనుక ఏడుస్తా, అక్క నీకు నేను ప్రామిస్ చేస్తున్నాను, నీ బాబుని నేను జాగ్రత్తగా చూసుకుంటాను అనేసరికి అక్కడే ఉన్న నర్స్ అయితే కనుక, లేదు మేడం మీరు ఇక్కడ ఉండకూడదు, ఫస్ట్ ఇక్కడి నుంచి బయటకు నడండి అనేసి అక్కడ ఉన్న నర్స్ అయితే కనుక మన హీరోయిన్ని బయటికి పంపించేస్తుంది. మన హీరోయిన్ అయితే కనుక బయటకు వచ్చేసి బాగా ఏడుస్తూ ఉండేసరికి లోపల అయితే కనుక హీరోయిన్ వాళ్ళ అక్కకి అయితే కనుక ఆపరేషన్ చేస్తూ ఉంటారు. హీరోయిన్ దగ్గరికి అయితే కనుక డాక్టర్ వచ్చి, సారీ అమ్మ మేము మీ అక్కని కాపాడలేకపోయాం అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. పాపం మన హీరోయిన్ అయితే కనుక వాళ్ళ అక్క చనిపోయిన బాధతోటి బాగా ఏడుస్తూ ఉంటుంది. ఇక నుండి వాళ్ళ అక్కని నేను డానే చెప్తాను. అలా మన హీరోయిన్ బాగా ఏడ్చి ఎవరినో గుర్తు తెచ్చుకొని చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. నెక్స్ట్ సీన్లో అయితే కనుక మనకి డా వాళ్ళ అత్తగారిని చూపిస్తూ ఉంటారు. వాళ్ళ అత్తగారి పేరు వచ్చేసి మేడం నూనా. అక్కడికి మన హీరోయిన్ వచ్చనమాట. వాళ్ళ అత్తగారి వంక కోపంగా చూస్తూ ఉండేసరికి వాళ్ళ అత్తగారు అయితే కనుక ఒక చెక్ ఇచ్చి, ఇది మీ అక్క అంత్యక్రియలకి ఉపయోగపడుద్ది, సో ఇది తీసుకో అనగానే మన హీరోయిన్ అయితే కనుక చాలా కోపంగా, నీకు ఎంత ధైర్యం నువ్వు ఇలా మాట్లాడడానికి, నువ్వే మా అక్కని చంపేసా కావాలని అనేసి మన హీరోయిన్ అరుస్తూ ఉండేసరికి, నేనేం చేశాను, నా కోడలు చెప్పుకోవాల్సిన అవసరం నాకేముంది, నువ్వు ఎటువంటి పిచ్చి మాటలు మాట్లాడుకోకేనా అనేసి వాళ్ళ అత్తగారు అంటూ ఉండేసరికి మన హీరోయిన్ అయితే, నాకు తెలుసు మా అక్క మీ అబ్బాయిని కావాలని పెళ్లి చేసుకుందని మీరు అనుకుంటున్నారు, వాళ్ళ పెళ్ళి అయితే కనుక మీకు అస్సలు ఇష్టం లేదు, అందుకే మీరే మా అక్కని కావాలని చంపేసి మీ అబ్బాయికి రెండో పెళ్లి చేయాలనుకుంటున్నారు కదా అనేసి మన హీరోయిన్ అరుస్తూ ఉండేసరికి, ఎంత ధైర్యమే నువ్వు నాతో ఇలా మాట్లాడడానికి అనేసి వాళ్ళ అత్తగారు అయితే కనుక మన హీరోయిన్ చేయి గట్టిగా పట్టుకుంటుంది. సో అలా పట్టుకోగానే మన హీరోయిన్ ఫస్ట్ చేయి వదలండి అనేసి విడిపించుకొని, ఎంత ధైర్యం మీరు నాతో ఇలా మాట్లాడడానికి, సో ఇక్కడ నుండి అయితే కనుక గుర్తుపెట్టుకోండి, నేను మీ దారికి అడ్డు వస్తూనే ఉంటాను, మీ మీద నేను పగ తీర్చుకుంటాను చూడండి అనేసి మన హీరోయిన్ అయితే కనుక తనకి సవాల్ విసురుతూ ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ సీన్లో అయితే కనుక మనకి ఆయిల్ ప్లాట్ఫామ్ అని చూపిస్తూ ఉంటారు. దీనే మన హీరో పేరు వచ్చేసి నయ్ అనమాట. మన హీరోయిన్ వాళ్ళ అక్క హస్బెండ్ అనమాట తిను. సో ఇప్పుడు మన హీరో అయితే కనుక అలా వెళ్తూ ఉంటే అక్కడికి వాళ్ళ ఫ్రెండ్ వచ్చనమాట. అవును రేపు పొద్దున్న నువ్వు బ్యాంకాక్ వెళ్ళిపోతున్నావు కదా, సో బ్యాంకాక్లో బాగా ఎంజాయ్ చేస్తావు కదా అంటే, లేదురా నేను వెళ్ళేది నా భార్యని నా బిడ్డని చూసుకోవడానికి, సో వాళ్ళతో టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది నాకు, చాలా రోజులైంది కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అనేసి హ్యాపీగా ఫీల్ అవుతూ మాట్లాడుతూ ఉంటాడు. సో అదే టైంలో ఇంకొక ఫ్రెండ్ వచ్చనమాట. ఫోన్లో వచ్చే న్యూస్ని అయితే కనుక చూపిస్తూ ఉంటాడు. ఆ న్యూస్లో వచ్చేసి మేడం నూనా వాళ్ళ కోడలు అయితే కనుక ఈరోజు యాక్సిడెంట్గా చనిపోయింది అనేసి ఒక న్యూస్ అయితే కనుక స్ప్రెడ్ అయి ఉంటుంది అనమాట. అది చూసిన మన హీరో అయితే కనుక కుప్పగులికిపోయి, ఏంటి నా భార్య చనిపోయిందా అనేసి మన హీరో బాగా ఏడుస్తూ ఉంటాడు అనమాట చిన్నపిల్లోళ్ళగా. నెక్స్ట్ సీన్లో అయితే కనుక హీరో బ్యాంకాక్ వచ్చేసి వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి, అమ్మ శ్రీకాంత్కి ఏమైందమ్మా అనేసి అంటే, బాబు నేను చెప్పేది విను, ఫస్ట్ నువ్వు ఇంటికి రా మాట్లాడుకోవచ్చు అంటే, లేదమ్మా నేనైతే కనుక ఫస్ట్ వెళ్ళి శ్రీకాంత్ని చూస్తాను అనేసి అంటూ ఉంటే, తినే మన హీరో వాళ్ళ సిస్టర్ అనమాట. తనైతే కనుక వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి, అవునమ్మా అన్నయ్య ఏమన్నాడు అంటే, నీకు మీ అన్నయ్య అంటే చాలా ఇష్టం కదా, సో ఈసారి మీ అన్నయ్య సైడే ఉంటావా నువ్వు అంటే, లేదమ్మా నాకు ఇంతకు ముందు అన్నయ్య అంటే చాలా ఇష్టం, కాకపోతే ఆ శ్రీకాంత్ అని పెళ్లి చేసుకున్నాడు కదా అదే డాని, అప్పటి నుంచి అన్నయ్య అంటే నాకు ఇష్టం లేదమ్మా అంటే, సరే అయితే ఏదో చేద్దాంలే అనేసి వాళ్ళ అమ్మ అంటూ ఉంటుంది. ఇక్కడికైతే కనుక మేడం నూనా వాళ్ళ అసిస్టెంట్ వచ్చానమాట. మేడం నేను అంతా రెడీ చేసాను, సో మీరు రండి అనేసి అక్కడి నుంచి తీసుకొని వెళ్తూ ఉంటారు వాళ్ళని. నెక్స్ట్ సీన్లో అయితే కనుక వీళ్ళందరూ పోలీస్ స్టేషన్కి వచ్చి ఉంటారనమాట. సో అక్కడ ఉండే రిపోర్టర్స్ గట్రా వాళ్ళందరూ అయితే కనుక వీళ్ళని క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు. మేడం మీ కోడలు కావాలనే చనిపోయిందా, మీరే చంపేశారు అక్కట అనేసి. అలాగే వేసేసరికి వాళ్ళైతే కనుక ఆన్సర్ చేయకుండా లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు. నెక్స్ట్ సీన్లో మనకి హీరోయిన్ వాళ్ళని చూపిస్తూ ఉంటారు.
హీరోయిన్ వాళ్ళైతే గనుక వాళ్ళ అక్కని తలుచుకొని బాగా ఏడుస్తా ఉంటారు. తినే మన హీరోయిన్ వాళ్ళ ఫాదర్ అనమాట. వాళ్ళ ఫాదర్ అయితే గనుక వాళ్ళ పెద్ద కూతురిని అలా చూస్తూ బాగా కుమిలిపోతా ఉంటారనమాట. అక్కడికే మన హీరో వచ్చి వాళ్ళ భార్యను చూసి, నా భార్య ఎలా ఉందా అనేసి బాగా ఏడుస్తూ ఉంటాడు. వాళ్ళ భార్యతో గడిపిన స్వీట్ మెమరీస్ అని గుర్తెచ్చుకుంటా, సో తిన్ని ఎలాగ చూసుకుందాం అనుకున్నాడో అవన్నీ గుర్తెచ్చుకుంటా ఉంటాడు. అలా చూసనమాట మన డా దగ్గరికి వచ్చి, డా లెగు డా నేను వచ్చాను అనేసి ఎంత అరిచినా కానీ తను లెగదనమాట. అక్కడికి హీరోయిన్ వాళ్ళ ఫాదర్ అయితే కనుక వచ్చి, ఎంత ధైర్యం రా నువ్వు ఇక్కడికి రావడానికి, సో నీ వల్లే నా కూతురు చనిపోయింది, నువ్వు కనుక నా కూతుర్ని సరిగ్గా చూసుకోకపోతే కనుక ఈరోజు నా కూతురు నాకు ఉండేది, ఆ కూతురిని నువ్వు మీ అమ్మే చంపేశారు కావాలని, సో మీరు వచ్చేసి ఇక్కడ ఉండడానికి అస్సలు వీల్లేదు, నువ్వు నా కూతురిని నువ్వు సరిగ్గా అసలు చూసుకోలేదు తెలుసా అనేసి, నువ్వే నా కూతురికి చావుకి కారణం అనేసి వాళ్ళ డాడీ అయితే కనుక మన హీరో మీద బాగా అరుస్తూ ఉంటాడు. అప్పుడు మన హీరోయిన్ అయితే కనుక హీరోని తీసుకొని బయటకు వచ్చేస్తూ ఉంటుంది. వాళ్ళ డాడీ అయితే కనుక పాపం వాళ్ళ పెద్ద కూతురిని చూసి బాగా ఏడుస్తూ ఉంటారనమాట. నెక్స్ట్ సీన్లో అయితే కనుక మన హీరోని తీసుకొచ్చి బయటికి, అసలు నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు అంటే, అదేంటి నువ్వు అలా అంటున్నావు, నా భార్యను చూసుకోవడానికి నేను రాకూడదు అంటే, ఏంటి భార్య ఇప్పుడు గుర్తుకొచ్చింది నీ భార్య అని, ఈరోజు నా అక్క చావుకి నువ్వే కారణం, ఎందుకంటే నువ్వు తనని సరిగ్గా చూసుకుని ఉంటే కనుక ఈరోజు మా అక్క మాతో పాటు ఉండేది, నువ్వు వచ్చేసి మా అక్క వచ్చేసి అక్కడే సంతోషంగా ఉంటుంది మీ అమ్మగారి ఇంట్లో అనుకున్నావు, బట్ మీ అమ్మ చేసే టార్చర్కి అయితే కనుక మా అక్క ఏమైందో చూసావు కదా అనేసి మన హీరోయిన్ అయితే కనుక హీరోని బాగా తిడతా ఉంటుంది. సో అప్పుడు హీరో అయితే కనుక పాపం ఏం మాట్లాడలేకపోతాడు. మా అక్క చావుకి అయితే కనుక మీరే కారణం, మీ అమ్మే కారణం అనేసేటప్పటికి హీరోయిన్ అలా అనేసి వెళ్ళిపోతూ ఉంటే హీరో అంటాడు, ఇదంతా నా తప్పే అనేసి అంటే, అవును ఇదంతా నీ తప్పే, నీ వల్ల మా అక్క చనిపోయింది, సో నీ వల్లే నువ్వు కనుక సరిగ్గా చూసుకుంటే కనుక ఈరోజు మా అక్క మాతో పాటు ఉండేది, నువ్వు లవ్ చేసే కదా మా అక్కను మ్యారేజ్ చేసుకున్నావు, అలాంటి అప్పుడు మా అక్కను వదిలేసి నీకు వెళ్ళాలనిపించింది దూరంగా అనేసి హీరోయిన్ కోపం చాలా కొట్టేయాలంత కసి చేస్తుంది అనమాట మన హీరోయిన్కి. సో ఇంకా కంట్రోల్ చేసుకుని అనమాట, సరే ఇంక ముందు మా దగ్గరికి రాకు, నువ్వు ఇంకా మా జోలికి రాకు అనేసి హీరోయిన్ అనేసరికి హీరో అంటాడు, మా అమ్మ చెప్పింది నా కొడుకు మీ దగ్గరే ఉన్నారని, ప్లీజ్ నా బాబుని నాకు చూపించండి అనగానే హీరోయిన్ అయితే కనుక హీరో వాళ్ళ బాబు దగ్గరికి తీసుకుని వచ్చి ఉంటుంది. హీరో అయితే కనుక వాళ్ళ బాబుని చూసేటప్పటికి వాళ్ళ బాబుని అయితే కనుక ఒక మేడ ఎత్తుకుని ఉంటుంది అనమాట. తన దగ్గర నుంచి అయితే కనుక వాళ్ళ బాబుని తీసుకొని గట్టిగా హక్ చేసుకొని బాగా ఫీల్ అవుతూ ఉంటాడు అనమాట. దూరం నుంచి అయితే కనుక ఇదంతా మన హీరోయిన్ గమనిస్తూనే ఉంటుంది. హీరో అయితే కనుక వాళ్ళ బాబుని, నేను ఇప్పుడు నిన్నైనా జాగ్రత్తగా చూసుకుంటాను రా నన్ను నమ్ము అనేసి హీరో అయితే కనుక వాళ్ళ బాబుని గట్టిగా హక్ చేసుకుని బాగా బాధపడుతూ ఉంటాడు. పాపం అదంతా మన హీరోయిన్ అయితే కనుక అలా చూస్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ సీన్లో అయితే కనుక మేడం నూనె వాళ్ళని చూపిస్తూ ఉంటారు. వాళ్ళైతే కనుక ప్రెస్ రిపోర్టర్స్ ఆపేసి క్వశ్చన్స్ వేస్తూ ఉండేసరికి వాళ్ళ అసిస్టెంట్ అయితే కనుక ఆన్సర్లు చెప్తూ ఉంటాడు. ఆయన అయితే కనుక కారు లోపలికి వచ్చి, మేడం ఇక్కడైతే కనుక మన పరిస్థితులు చేయి దాటిపోయేలా ఉన్నాయి అనేసి చెప్తూ ఉండేసరికి వాళ్ళ కూతురు అయితే కనుక టెన్షన్ పడుతూ ఉంటుంది. ఈవిడైతే కనుక ఇంటికి వచ్చేసరికి మన హీరో కూడా ఇంటికి వచ్చేసి ఉంటాడు అనమాట. హీరోని కలవడానికి పైకి వచ్చి ఉంటుంది. హీరో దగ్గరికి వచ్చి, బాబు ఇటువంటి సమయంలో నువ్వు చాలా స్ట్రాంగ్గా ఉండాలి, నువ్వు వచ్చేసి ఇలా బాధపడకు బాబు అనేసి ఏమీ తెలియని తల్లిలాగా యాడ్ చేసేస్తూ ఉంటుంది అనమాట మహానటిలాగా. వాళ్ళ అబ్బాయికి అర్థమయ్యి ఉంటుంది, అమ్మ నిజం చెప్పండి ఏమైందో నేను అర్థం చేసుకుంటాను మిమ్మల్ని అనగానే, నేనైతే కనుక యాక్సిడెంట్కి ముందు రోజు ఏం జరిగిందో అన్నది మనకు చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు యాక్సిడెంట్కి ముందు రోజు అయితే కనుక మన మేడం నూనాకి అయితే కనుక ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అని బెస్ట్ అవార్డు వచ్చి ఉంటుంది. దానికోసం కంగ్రాట్స్ చేయడానికి సింకాన్ అనేసి ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ వచ్చి ఉంటాడు వాళ్ళ అమ్మాయిని తీసుకొని. వాళ్ళైతే కనుక అలా ఉంటారు. డా అయితే కనుక వాళ్ళ హస్బెండ్ అయినా మన హీరోతో వీడియో కాల్ మాట్లాడతా, చూడండి డ్రెస్ ఎలా ఉంది బాగుంది కదా అనేటప్పటికి మన హీరో అంటాడు, దగ్గరికి రా ఇంకా అనేటప్పటికి డా అయితే కనుక దగ్గరికి వచ్చి, ఎలా ఉంది చెప్పండి అంటే, ఈ డ్రెస్లో చూస్తుంటే మన బాబుకి ఇంకొక చెల్లిని ఇవ్వాలనిపిస్తుంది నాకు అంటే, ఇంకా డా అయితే కనుక సిగ్గుపడి, ఆపండి ఇంకెలా మాట్లాడకండి పక్కన ఉన్న వాళ్ళు వింటున్నారు అంటే మన హీరో అయితే కనుక స్మైల్ చేస్తూ ఉంటాడు. సో డా అంటది, ఓకే సో ప్రెస్ రిపోర్టర్స్ అందరూ వచ్చేసారు, నాకు కూడా చాలా పని ఉంటుంది, అత్తయ్య గారి దగ్గరికి వెళ్తాను నేను, ఓకే బాయ్ అనేసి హీరోకి బాయ్ చెప్పేసి అయితే కనుక మన డా అయితే కనుక ఫోన్ కట్ చేసేసి బాబుని తీసుకొని కిందకి ప్రెస్ రిపోర్టర్స్ దగ్గరికి వస్తూ ఉంటుంది. అయితే కనుక అక్కడికి వచ్చి సింకాన్కి అయితే కనుక హలో చెప్తుంది. ఆయన కూడా, నువ్వు ఈరోజు చాలా బాగున్నావమ్మా
అనేసి కాంప్లిమెంట్ ఇస్తూ ఉండేసరికి పక్కనే ఉన్న వాళ్ళ అత్తగారు అయితే కనుక ఏం బాగుంది జిడ్డు మొహం వేసుకునే కదా ఉంది అన్నట్టుగా కామెంట్స్ చేస్తూ ఉంటుంది. అక్కడ ఉన్న సింకాన్ వాళ్ళ అమ్మాయి అయితే కనుక మన డాని దగ్గరికి రమ్మని మీరు కూడా గ్రూప్ ఫోటో తీసుకోవడంలో రండి అనేసి గ్రూప్ ఫోటోకి పోజ్ ఇస్తూ ఉంటారు. బట్ వాళ్ళ బాబు అయితే కనుక బాగా ఏడుస్తూ ఉంటాడు. వాడి పేరు వచ్చేసి నిక్ అనమాట. వాడైతే కనుక అలా ఏడ్చేసరికి ఇంకా వాళ్ళ అత్తగారు అయితే కనుక ఇంకా ఫోటోలు గట్రా ఏం అవసరం లేదు నడండి అనేది అందరి మీద కోపడిపోతూ ఉంటుంది. ఇంకా డాకి ఇంకేం చేయాలో తెలియక వాళ్ళ బాబుని అయితే కనుక మేడ్కి ఇచ్చేసి నేను వచ్చేదాకా బాబుని చూసుకో, నేను లోపల ఏమైనా వర్క్ ఉంటే కనుక నేను చూసుకుంటాను ఓకేనా అనేసి తను కూడా వీళ్ళ వెనకాల వెళ్తూ ఉంటుంది అనమాట. ఇలా అయితే కనుక లోపలికి వచ్చానమాట. సింకాన్ వాళ్ళ అమ్మాయి పేరు వచ్చేసి లీత అనమాట. తనతో మాట్లాడుతూ ఉంటారు. అక్కడికి వచ్చి అత్తయ్య గారు మీకు ఏమైనా నేను హెల్ప్ చేయనా అనేసరికి అక్కడ మన హీరో వాళ్ళ చెల్లి అంటది నువ్వే ఏమి హెల్ప్ చేస్తావు సరేలే లీతకి వెళ్ళి ఏమైనా జ్యూస్ తీసుకొని రా అనేసరికి తినైతే కనుక కిచెన్లోకి వచ్చి జ్యూస్ చేస్తూ ఉంటుంది అనమాట. అక్కడికి వచ్చిన మేట్స్ అయితే కనుక మేడం మీరు చేస్తున్నారు సరే అయితే చేయండి నేను వెళ్తున్నానులే అనేసి వాళ్ళు కూడా మన హీరోయిన్ వాళ్ళ అక్కనైతే కనుక ఏం పట్టించుకోరనమాట. సో తను ఏదో ఆలోచిస్తా అనమాట. జ్యూస్లో కర్రీ వేసేయబోతుంది అనమాట. అక్కడికే వచ్చిన హీరో వాళ్ళ చెల్లి అంటది ఏంటి నువ్వు లీత తాగి జ్యూస్లో ఏదో కలిపేస్తున్నావు కదా అనేసి తను వచ్చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే లేదు నేను అలా చేయాలనుకోలేదు అనేసి బై మిస్టేక్ అయితే కనుక తనని తోసేస్తుంది అనమాట మన హీరోయిన్ వాళ్ళ అక్క అంటే అలా తోసేసరికి అక్కడికైతే కనుక హీరోయిన్ వాళ్ళ అత్తగారు వచ్చారనమాట. ఎంత ధైర్యమే నువ్వు నా కూతురిని కొట్టడానికి అనేసి మన హీరోయిన్ వాళ్ళ అక్కని కొడుతుంది అనమాట డాని. సో అలా కొట్టగానే లీత అయితే కనుక పాపం ఇదంతా అలాగే చూస్తూ ఉంటుంది. అలాగే మన హీరోయిన్ వాళ్ళ అక్క అయితే కనుక వాళ్ళ అత్తగారిని నేను ఏం కావాలని చేయలేదు అత్తయ్య గారు అని పట్టుకుంటూ ఉండేసరికి బై మిస్టేక్ అయితే కనుక లీతకి తగిలనమాట. లీత అయితే కనుక కిందకి పడిపోద్ది. సో తను వచ్చేసి అన్కాన్షియస్ అయిపోయి ఉంటుంది. అక్కడికి సింకాన్ కూడా వచ్చి అలా చూస్తూ ఉంటాడు వాళ్ళ అమ్మాయిని. అయితే కనుక సింకాన్ వచ్చనమాట వాళ్ళ అమ్మాయిని అలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు. మన అయితే కనుక నేనేమీ చేయలేదు అనేసి కూడా షాకింగ్గా చూస్తూ ఉంటుంది అనమాట. అయితే కనుక లంబూ జంబు అనే రెస్టారెంట్లో అయితే కనుక వచ్చనమాట తనని ఒక రూమ్లో అయితే కనుక లాక్ చేసి ఉంటారనమాట. ఒక స్టోరేజ్ రూమ్లో వాళ్ళైతే కనుక లాక్ చేసి వెళ్ళిపోతూ ఉండేసరికి లోపల ఉన్న అయితే కనుక డోర్ తీయండి అనేసి ఎంత అరిచినా కానీ వాళ్ళైతే కనుక వినరు అనమాట. అదే టైంలో వాళ్ళ ఇంట్లో అయితే కనుక ఒక పార్టీ జరుగుతూ ఉంటుంది. ఎందుకు అంటే మన మేడం నూనాకి అయితే కనుక ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అనే అవార్డు వచ్చింది కదా. సో అందుకోసం అనేసి వాళ్ళందరికీ బిజినెస్ మ్యాన్లందరికీ పార్టీ ఇస్తూ ఉంటుంది అనమాట తను. అదే టైంలో తనైతే కనుక ఒక మంచి క్వీన్ లాగా అయితే కనుక నడుచుకుంటూ వస్తుంది అనమాట. అలా రాగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే కనుక తనకి కంగ్రాట్స్ చెప్తూ ఉంటారు. లోపల అయితే కనుక కళ్ళు తిరుగుతున్నట్టు మైకం వచ్చేస్తున్నట్టు అయిపోతూ ఉంటుంది అనమాట. రూమ్లో ఉండదు కదా, ఆ రూమ్లో ఉండడం వల్ల. అదే టైంలో అక్కడికి ఒక బాబుని చూసుకుంటూ ఉంటుంది కదా, వాళ్ళ బాబుని ఒక ఆ మేడ అయితే కనుక మన హీరోయిన్ వాళ్ళకు ఫోన్ చేస్తూ ఉంటుంది. హీరోయిన్ అప్పుడే బ్యాంకాక్ వచ్చి ఉంటుంది అనమాట. తను వచ్చేసి ఫారిన్ కంట్రీలో స్టడీ చేస్తూ ఉంటుంది. తను చదువు అయిపోయింది అనేసి ఈ బ్యాంకాక్ వచ్చి ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్తో సరదాగా మాట్లాడుతూ ఫస్ట్ నేను మా డాడీని చూడాలి, మా డాడీని చూసి చాలా రోజులు అయింది అనేసి తను నవ్వుతా మాట్లాడుతూ ఉండేసరికి వాళ్ళ మేడ్ అయితే కనుక వాళ్ళ మేడ్ ఫోన్ చేసేసరికి చెప్పండి అనేటప్పటికి ఇక్కడ మీ అక్కకి అయితే కనుక చాలా అన్యాయం జరుగుతుంది, తనైతే కనుక ఒక స్టోరేజ్ రూమ్లో పెట్టేసి లాక్ చేసేసారు, ప్లీజ్ అమ్మా నువ్వు ఎక్కడున్నా కానీ ఇక్కడికి రా అనేటప్పటికి కనుక కళ్ళు తిరుగుతున్నట్టు మైకం వచ్చేస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఆ లంబు జంబు అసిస్టెంట్లు అయితే కనుక అదేం పట్టించుకోకుండా బయటుండి పాప్కార్న్ తింటూ ఫోన్ చూస్తూ టేబుల్ మీద ఉన్న వస్తువులు అన్నీ అయితే కనుక మన మీద పడిపోతూ ఉంటుంది. ఆ సౌండ్ అయితే కనుక బయట ఉన్న లంబు జంబు వాళ్ళకి వినిపిస్తూ ఉంటుంది. అది వినిపించి మేడం మీరు బాగానే ఉన్నారు కదా, మేడం మీరు బాగానే ఉన్నారు కదా అనేసి బయట నుంచి అరుస్తూ ఉంటారు. బట్ తనైతే కనుక నో రెస్పాన్స్ అనమాట. ఇంకా వీళ్ళకి భయం వేసేసి అందులో లంబు జంబులో ఒక అమ్మాయి అయితే కనుక మేడం నూనె దగ్గరికి వెళ్ళి మేడం ఆ డోర్ ఓపెన్ చేయాలి, ఎందుకంటే లోపల నుంచి ఎటువంటి సౌండ్స్ రావడం లేదు, ఆవిడకి ఏదో అయ్యింది అనేసి చెప్తా ఉండేసరికి మేడం నూనె అయితే కనుక షాకింగ్గా చూస్తూ ఉంటుంది. తనైతే కనుక రూమ్ దగ్గరికి వచ్చేసి మేడం అనేసి పిలుస్తూ ఉంటారు. ఈ లోపల పార్టీలో వచ్చిన వాళ్ళందరూ అయితే కనుక మన గురించి అడుగుతారు, అవును మీ కోడలు కనిపించట్లేదు ఏంటి అంటే నా కోడలు వచ్చి చాలా మంచిది, తను వచ్చేసి బాబుని చూసుకుంటా లోపల ఉందనేసి ఏదో కవర్ చేస్తూ ఉంటుంది అనమాట. ఈ లోపల అయితే కనుక మన హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ను పోలీసులు గట్రా అందరినీ తీసుకొని వచ్చేసి ఉంటారు. సో వచ్చేసేపటికి అక్కడ పార్టీలో ఉన్న వాళ్ళందరూ షాకింగ్గా చూస్తారు ఏంటి పోలీసులు వచ్చారని. అక్కడికైతే కనుక
మేడం నూనా వాళ్ళ అసిస్టెంట్ వచ్చి అసలు ఏమైంది, లోపల పార్టీ జరుగుతుంది, మీరెందుకు వచ్చారు అంటే మేము ఎందుకు వచ్చామో ఇప్పుడు తెలుస్తుంది రాండి అనేసి మన హీరోయిన్ అయితే కనుక మేడ్తో కలిసి ఆ రూమ్ దగ్గరికి వెళ్ళిపోయి ఉంటుంది, స్టోరేజ్ రూమ్కి. సో వెళ్ళి రూమ్ డోర్ తీయండి ఫస్ట్ అనేసి లంబు జంబు వాళ్ళు అడిగితే వాళ్ళైతే కనుక ఓపెన్ చేయరు. బట్ మన హీరోయిన్ అయితే కనుక బలవంతంగా ఓపెన్ చేసి లోపల డోర్ తీసి చూసేటప్పటికి మన డా అయితే కనుక కళ్ళు తిరిగిపోయి తలకైతే కనుక గాయమై ఉంటుంది అనమాట. అది చూసి మన హీరోయిన్ అక్క అని గట్టిగా అరిచానమాట. తన మీద పడిపోయిన వస్తువులన్నీ తీసి బాగా ఏడుస్తూ ఉండేసరికి వాళ్ళ ఫ్రెండ్ అయితే కనుక తను ఆపుతూ ఉంటుంది. ఈ లోపల పోలీసులు వచ్చేతే కనుక వాళ్ళని చెక్ చేస్తూ ఉండేసరికి అక్కడికే మేడం నూనా వాళ్ళు కూడా వచ్చి షాకింగ్గా చూస్తూ ఉంటారు, ఇలా అయిందా అన్నట్టుగా. ఇదంతా విషయం అయితే కనుక మన హీరోకి వాళ్ళ అమ్మ చెప్తూ ఉండేసరికి ఏంటమ్మా ఇంత విషయం జరిగితే నాకు ఒక్క ముక్క కూడా చెప్పలేదు నువ్వు అంటే, అవునరా నేను కనుక మనకి మన మేడం నూనెని చూపిస్తూ ఉంటారు. నూనె దగ్గర డ్రింక్ చేస్తూ ఉండేసరికి అక్కడికి వాళ్ళ అమ్మాయి ఫోన్ చేసి అమ్మ రేపు పొద్దుట సిచ్యువేషన్ అంతటిని నేను మేనేజ్ చేస్తాను, నాకు ఒక ఆలోచన వచ్చిందని చెప్తూ ఉంటే ఈ లోపల మేడం నూనె అయితే కనుక ఈ పిచ్చిది ఏం చేస్తుందో అనేసి ఆలోచిస్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ సీన్లో అయితే కనుక మనకి మన హీరోయిన్ వాళ్ళని చూపిస్తూ ఉంటారు. వాళ్ళైతే కనుక వాళ్ళ అక్క ఫెర్నాల్ కట్ అంతా అయిపోయాక ఇంటికి వచ్చి ఉంటారు. బట్ అక్కడైతే కనుక పక్కింటి వాళ్ళు కట్ మాట్లాడుకునే ప్రకారం హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ అయితే కనుక ఫోన్లో సెర్చ్ చేసి అసలు ఏం న్యూస్ వచ్చిందని చూస్తూ ఉండేసరికి అసలు ఆ న్యూస్ ఏమై ఉంటుందంటే మేడం నూనె వాళ్ళ కోడలు అయితే కనుక చాలా లేజీ అనమాట. వాళ్ళ అత్తగారిని అస్సలు కేర్ చేయదు. తనైతే కనుక వాళ్ళ డబ్బు కోసమే వాళ్ళ అబ్బాయిని పెళ్లి చేసుకుందంట కట్ అనేసి తోపుడుకైతే కనుక న్యూస్ స్ప్రెడ్ చేసి ఉంటుంది అనమాట. అదంతా చూసిన మన హీరోయిన్ అండ్ హీరో వాళ్ళ ఫ్రెండ్ అండ్ హీరోయిన్ వాళ్ళ ఫాదర్ కట్ట వాళ్ళందరూ అయితే కనుక చాలా కోపడుతూ ఉంటారు. అక్కడ పక్కనే మాట్లాడుకునే వాళ్ళ మాటలు కూడా వీళ్ళు కోపంగా వింటూ ఉంటారనమాట. ఇంకా మన హీరోయిన్కి అయితే కనుక కోపంగా వాళ్ళిద్దరి దగ్గరికి అయితే కనుక మన హీరోయిన్ అయితే కనుక కోపంగా వెళ్ళిపోతూ ఉంటుంది. అలా అయితే కనుక ఈ మధ్య ప్రతి అమ్మాయి డబ్బున్న అబ్బాయినే పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఒక టెన్నిస్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉండేసరికి అక్కడికి మన హీరోయిన్ వచ్చి ఆఫీసర్ మాకు చెప్పండి, ఇంకేం చెప్పాలో చెప్పండి, సో అసలు మీకు సిగ్గు శరమన్నట్టు ఏమైనా ఉందా, సో ఇటువంటి గాసిప్స్ అయితే కనుక మీరు స్ప్రెడ్ చేయడానికి ఎందుకు ఇలాగా అయిపోతున్నారు, ఇటువంటి అబద్ధాలు ఎందుకు స్ప్రెడ్ చేస్తారు మీరు, సో మా అక్క ఎలాంటిది అన్నది మీకు తెలియదు, ఇప్పుడే కదా మా అక్క చనిపోయి తన ఫెర్నాల్ అన్నది మేము చేసి వచ్చాము, ఈ లోపల మీరు మా అక్క గురించి ఇలా తప్పుగా మాట్లాడుతున్నారు అనేసి మన హీరోయిన్ బాగా తిడుతూ ఉండేసరికి నీళ్ళు జల్లీస్ అనమాట. సో మీకులాంటి వాళ్ళు అయితే కనుక మానవత్వం అన్నది ఏమీ ఉండదు. సో ఇటువంటి తప్పుడు న్యూస్లు అయితే కనుక మీరు స్ప్రెడ్ చేయడానికి ఉంటుంది. సో ఇటువంటి తప్పుడు న్యూస్ నా కూతురి మీద అయితే కనుక మాట్లాడితే కనుక నేను అసలు సహించను అనేసి ఆయన చెప్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో అయితే కనుక వీళ్ళందరూ వచ్చారనమాట, కూర్చొని బాగా బాధపడుతూ ఉంటారు. అక్కడికి హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చి ఈ న్యూస్ అంతా స్ప్రెడ్ చేసింది మన హీరో వాళ్ళ నైవ్ వాళ్ళ చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. ఇప్పుడు మనకి హీరోయిన్ వాళ్ళ ఫాదర్ని హీరోయిన్ కూడా అలాగా పాపం అలా జాలిగా చూపిస్తూ ఉంటారు. ఫ్రెండ్ అయితే కనుక